చేసేవారు. అదొకటి తప్పితే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఏమీ ఆశించలేదండి ఆయన. ఏదో టవల్స్ పట్టుకెళ్ళిపోతారు, అది ఇది. నాప్కిన్ ఆయన ఏమంటారు తెలుసా, ఇది మేకప్, ఇది మన జీవితానికి సంబంధించింది. ఈ తుడిచిన తర్వాత ఇది కింద పడేస్తే వాళ్ళు ఎక్కడ తొక్కేసేస్తారు. నేను అట్లా తగ్గకూడదు, ఎందుకంటే పవిత్రమైంది ఈ మేకప్. కాబట్టి ఇంటికి పట్టుకెళ్తే ఇంటికాడ శుభ్రంగా మన చాకల వాడు శుభ్రంగా ఉతికేసి ఉంచుతాడని చెప్పి చేశారు. అట్లా తీసుకెళ్ళేవాడు అంతే. ఒక్క నాప్కిన్స్ తప్పితే టవల్స్ కానీ ఏవి తీసుకెళ్ళటం లేదు. అంటే ఆ మేకప్ తుడుచుకో, మేకప్కి అంత గౌరవం ఇచ్చేవాళ్ళు ఆయన. లక్ష్మిలాగా చాలా సిస్టమేటిక్గా ఉండేవాళ్ళు అంట. శ్రీకృష్ణుడు పాత్రలు వేస్తే కింద పడుకునేవాళ్ళు అని చెప్తారు. కృష్ణ పాత్రలో రామ పాత్రలు వేస్తే సాటర్డే అయినా కూడా సాటర్డే కింద తలగడ దిండు టవల్ చుట్టుకుని పడుకున్నారు. దిండు కూడా వేస్తున్నారు చాప దిండు. మీరు ఏమని పిలిచేవాళ్ళు అండి? బావగారు అనేవాళ్ళ? నేను బావగారు అని పిలిచేవాడిని, ఆయన రుక్మంగరావు అని పిలిచేవాడు. పిలిచారు పెద్ద శ్రీకృష్ణరావు కూడా అట్లా పిలిచేవారు. పైగా బంధువులే కదా మీకు చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచేనండి. చిన్నప్పుడు ఆయన మా ఊరు వచ్చినప్పుడు నాకు ఎన్నో డ్రాయింగ్స్ వేసి పెట్టారండి. ఇవాళ ఆ డ్రాయింగ్స్ ఉంటే ఎన్ని కోట్లు అయ్యేదో. మీకు ఆయన బొమ్మలు వేసి ఇచ్చేవాళ్ళు? బొమ్మలు వేసి ఇచ్చేవారు. అందులో చిన్నాడు కూడా కదా, బాగా బొమ్మ వేసామంటే 2 నిమిషాలు వేసి ఇచ్చేవారు. అవన్నీ ఎక్కడ పారేసామో ఏమిటో తెలియదు, వాటి విలువ తెలియదు కదా. అదే కొన్ని సంవత్సరాలు ఉంటే ఇంత విలువ ఉంటుందని తెలియదు కదా. అందుకనే తెలుగుదేశం ఫ్లాగ్ కూడా ఆయన చేతితో రాసింది. అందరూ కూర్చొని ఏం వేద్దామనంటే ఎవరు మాట్లాడతారు, ఆయన గవ్వ రే పేపర్ పట్టండి అని చెప్పి గుడిసి నాగలి ఇవే చేసేసారు. 2 నిమిషాలు. అదే ఆయనకి ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ డ్రాయింగ్ కాంపిటీషన్ వచ్చిందండి. ఓకే. అందరూ తీసుకెళ్ళి నెల రోజుల నుంచి 15 రోజుల నుంచి అంతా ట్రై చేసి అంతా చేశారు. వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చేవరే నువ్వు వేయరా రామారావు అని చెప్తే అప్పటికప్పుడు గీసి వెళ్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దానికి. చదువుకునేటప్పుడు సూరన్ అని ఆర్ట్ డైరెక్టర్ ఉండేవారు, ఆయన కూడా కాంటెంపరీ ఆయన. అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు అండి అది? విజయవాడ ఉన్నప్పుడు కదా. విజయవాడ. మీరు ఇక్కడ ఫ్యామిలీ ఎప్పుడు పెట్టారండి చెన్నైలో? ఏ సంవత్సరం? 65లో సపరేట్గా ఇల్లు తీసుకుని ఇక ఉన్న ఆఫీస్ చాలా పెద్దది, కాంపౌండ్ ఆఫీస్ ఉండేది, పెద్ద బిల్డింగు. దాంట్లో నేను ఉన్నాను చెప్పి నేను సపరేట్గా ఉండి ఇక మీరు పొద్దున్నే వచ్చేసేవాళ్ళు? 6ంటికి వెళ్తే కరెక్ట్గా వెళ్ళిన, 6:05కి వెళ్తే లేట్కి వెళ్ళినట్టు. 6ంటికల్లా ఆయన బయటకు వెళ్ళిపోయేవాళ్ళు అండి? రామారావు గారు 2 గంటలకు బయటకు వచ్చి మేకప్ వేసుకుంటారు. 5:30కంతా బయటకు వచ్చేవారు. మేకప్ మ్యాన్ వస్తే వెంటనే మేకప్ కూర్చునేవారు. పొద్దున్నే అభిమానులంతా వచ్చేవాళ్ళు అంటే ఇంటికి? అది 5:30 దగ్గర నుంచి బస్సులు ఉండేవి అక్కడ. మేకప్ వేసుకుంటే మేకప్ అయిన తర్వాత బయటకు వచ్చేవారు. మేకప్ లేకపోతే వెంటనే వచ్చి చూసి పంపించేవారు. ఎవరు వచ్చినా అట్లా రిసీవ్ చేసుకుని అందరినీ వాళ్ళ యోగక్షేమాలు వ్యవహారం అందరూ 2 నిమిషాలు మాట్లాడేటప్పుడు చాలా తృప్తి పడిపోయేవారు వాళ్ళంతా. రామారావు గారు ఈ స్థాయికి వస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడు అనిపించింది మీకు? అనుకోవడం ఏముందండి, ఆయన కష్టం చేస్తున్నారు. 3 షిఫ్ట్లు చేశారు ఫస్ట్ స్టేజ్. ఎక్కడ డిఫీట్ అనేది లేదు మనిషికి. ఆ యొక్క బలం ఉంది, మనోబలం ఉంది, విల్ పవర్ అంటాం కదా. ఆయన రాయలసీమ ఫ్యామిలీ రిలీఫ్ కోసమని 52లోనే ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులు బయటికి వెళ్తే గ్లామర్ పోతుందనే రోజుల్లో ఆయన 52లో నెల రోజులు టూర్ చేసి ఆ రోజుల్లో 150,000 కలెక్ట్ చేశారు. 52లో అప్పుడు ఇండస్ట్రీ అంతా వ్యతిరేకించింది. అయినా ఆయన మాట్లాడాల, నేను చేస్తానన్నారు, చేశారు. వాళ్ళందరూ వచ్చారు. ఆ రోజుల్లో 150,000 రామకృష్ణ మిషన్కి ఇచ్చారు. 52 ఫ్యామిలీ రిలీఫ్. 77లో కూడా ఉప్పెన్ వచ్చినప్పుడు కూడా చేశారు 2 సార్లు. తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్ వెల్ఫేర్ ఫండ్ అని చేశారు. అది సరే మామూలు అనుకోండి, అది కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది కదా పోలీసు వాళ్ళు కాబట్టి. తర్వాత ఇది 65లో చేసి ఏ తుఫాన్ అది? ఉప్పెనా తుఫాన్ 77 దివిసీమ. ఆ తుఫాన్కి చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్, ఆయన దగ్గరికి వెళ్ళి కమ్మారంతా కలిసి చేస్తున్నారు, మనకు రెడ్డిని ఏమన్నా దగ్గర రానివ్వట్లేదని సినీ ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది చెప్పారు. ఆయన గవర్నమెంట్ ఆఫీసులో ఎవరికి ఆయనకి రామారావు గారు వస్తే శాంతి భద్రతలు ఇవ్వకుండా చూడమని ఎవరికీ చెప్పలేదు. అని తెలిసింది ఈయనకి. నాగేశ్వరరావు ఉనిగిపోయారు, వెళితే ఏమైపోతామని. ఈయన ఎక్కడో షూటింగ్ చేస్తున్నారు. నాకు ఫోన్ చేశారు అక్కడి నుంచి, ఏంటంటే ఒక్కసారి
ఇంతమంది నెల రోజులు షూటింగ్లన్నీ క్యాన్సిల్ చేసుకుని రెడీ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో తర్వాత చేస్తామంటే వీలయ్యేది కాదండి. వెళ్ళేది వెళ్ళటం అన్న కరెక్ట్గా చెప్పావు నువ్వు అని చెప్పి నాగేశ్వరరావు ఫోన్ చేసి, లేదు బ్రదర్ వీఆర్ గోయింగ్. గొడవలు చేసినా కూడా అయిపోయినాయి. జాయిన్ అయ్యారు. రామారావు గారు కోపం వచ్చేదండి ఎప్పుడన్నా? కోపం అంటూ ఏం లేదు. అసలు ఎప్పుడు కోపం వచ్చే పరిస్థితి ఉంది ఆయనకి? ఏమీ లేదు. సందర్భాలు కూడా లేవు. అసలు అటువంటి పరిస్థితులే లేవు ఆయనకి. కానీ హరికృష్ణ గారిని ఎందుకని అక్కడ పంపించారు, నిమ్మకూరులో ఉండమని చెప్పి? తాతగారు కావాలన్నారు, ఒక మనవడు నా దగ్గర కావాలంటే పంపించారు. అది ఓకే, అక్కడే పెరిగాడు లక్ష్మి గారి దగ్గర. మొదటి నుంచి కూడా అక్కడే. ఇక మీరు పొద్దున్న 6 గంటలకు వచ్చేవాళ్ళు, అక్కడి నుంచి మీ డ్యూటీ ఏముండేది? అన్నీ చూసుకుంటానండి, ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి అన్నీ, ఫ్యామిలీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొడక్షన్ మళ్ళీ సాయంకాలం 7 గంటలకు వచ్చి ఇంటికాడ భోజనం చేసి మళ్ళీ వెళ్ళేవాడిని నెక్స్ట్ డే మార్నింగ్ ప్రోగ్రామ్ ఏంటని. అందుకనే మా పిల్లలకి రాత్రి పడుకునేటప్పుడు కూడా కనపడేవాడిని కాదు. మీ పిల్లలకి కనపడేవాళ్ళు కాదు? అది మా అగ్గారి పిల్లలకి మాత్రం వాళ్ళు పడుకునేటప్పుడు కనపడేవాడిని అక్కడ. అది మళ్ళీ రాత్రి 8:30కి వెళ్తే ఆయన 9:30కి వచ్చేవారు. త్రివిక్రమ గారు, నేను, ఆయన ముగ్గురు కూర్చొని నెక్స్ట్ డే ప్లాన్ ఏంటి అంతా చూసుకునేవారు. ప్రొడక్షన్ కానీ ఇంకోటి కానీ. ఫైనాన్షియల్ మ్యాటర్ అంతా ఎవరు చూసేవాళ్ళు అండి? హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురాం. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలో ఈరోజు నందమూరి తారక రామారావు గారి చిన్నబ్బాయి జయశంకర్ కృష్ణ గారి గురించి తెలుసుకోవాలనుకున్నాం. ఆయన గురించి తెలుసుకునే ముందు నందమూరి తారక రామారావు గారి మొత్తం సంతానం గురించి కొంచెం తెలుసుకుందాం. తారక రామారావు గారి గురించి ప్రతి తెలుగోడికి తెలుసు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన సంతానంలో బాలకృష్ణ, హరికృష్ణ, పురంధేశ్వరి, భువనేశ్వరి వీరి గురించి మాత్రమే బయటి ప్రపంచానికి తెలుస్తుంది. మిగతా వారి గురించి పెద్దగా తెలియదు. కాబట్టి ఎన్టీఆర్ గారి 8 మంది కొడుకులు, 4 కూతుర్ల గురించి, వారి పిల్లల గురించి తెలుసుకుందాం. నందమూరి తారక రామారావు గారు బసవతారకం గారిని 1942 మే నెలలో వివాహం చేసుకున్నారు. వీరికి 1950లో ఒక కొడుకు పుట్టాడు. అతనికి రామకృష్ణ అని నామకరణం చేశారు. అయితే ఎన్టీఆర్ గారు ఇరుగు పొరుగు అనే సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు రామకృష్ణ గారు 1962 మే నెల 27న చనిపోయారు. ఆ విషయం ఎన్టీఆర్ గారికి తెలిసిన తన బాధనంతా దిగమింగుకొని నిర్మాతకి నష్టం రాకూడదని ప్యాకప్ అయ్యాక ఇంటికి వెళ్ళి కొడుకు పార్థివ దేహం దగ్గర ఏడ్చారు. ఆ తర్వాత 1951 జనవరి 9న జయకృష్ణ గారు జన్మించారు. జయకృష్ణ గారు పద్మావతి గారిని వివాహం చేసుకున్నారు. ఈయన కుమారుడే చైతన్య కృష్ణ. ఇతను కూడా దమ్ అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. అయితే చైతన్య కృష్ణ నటనలో రాణించలేకపోవడంతో హీరోగా కంటిన్యూ అవ్వలేదు. ఆ తర్వాత 3వ కుమారుడు 1955 ఫిబ్రవరి 23న సాయికృష్ణ గారు జన్మించారు. సాయికృష్ణ గారు మాధవవాణి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు పుట్టారు. సాయికృష్ణ గారు ఇంట్లో కాలు జారి పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈయన 2004లో మరణించారు. ఇక 4వ కుమారుడు హరికృష్ణ గారి గురించి మనందరికీ తెలిసిందే. హరికృష్ణ గారు తన మొదటి భార్య లక్ష్మి గారిని వివాహం చేసుకుని జానకీరామ్, కళ్యాణ్ రామ్, సుహాసిని గారులకు జన్మనిచ్చారు. తన 2వ భార్య శాలిని గారి ద్వారా జూనియర్ ఎన్టీఆర్కి జన్మనిచ్చారు. హరికృష్ణ గారు 2018లో రోడ్డు యాక్సిడెంట్లో మరణించారు. ఇక 5వ కుమారుడు మోహన్ కృష్ణ గారు. ఈయన శాంతి గారిని వివాహం చేసుకుని కొడుకు తారకరత్న గారికి, కూతురు మోహన రూపకి జన్మనిచ్చారు. మోహన కృష్ణ గారు బాలకృష్ణ, ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలకి కెమెరామెన్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత వ్యాపార రంగంలో అభివృద్ధి చెందారు ఆయన. ఆ తర్వాత 6వ కుమారుడిగా పుట్టినవారు బాలకృష్ణ. బాలకృష్ణ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. బాలకృష్ణ పుట్టిన తర్వాతే పెద్ద కొడుకు రామకృష్ణ గారు 1962లో మరణించారు. ఆయన మరణించిన తర్వాత పుట్టిన 7వ కుమారుడికే రామకృష్ణ అని పేరు పెట్టారు. ఈయన్ని జూనియర్ రామకృష్ణ అని కూడా అంటారు. రామకృష్ణ గారు సొంత సినిమాలకి నిర్మాతగా వ్యవహరించేవారు. రామకృష్ణ గారికి ఒక కూతురు, కొడుకు. వీరిద్దరికి వివాహాలు అయిపోయాయి. ఇక చివరగా 8వ కుమారుడు జయశంకర కృష్ణ గారు. ఈయన గురించే మనం ఈ వీడియోలో తెలుసుకోవాలి. ఈయన శ్రీదేవి గారిని వివాహం చేసుకుని ఒక బాబుకి, పాపకి జన్మనిచ్చారు. వీరికి కూడా వివాహాలు అయిపోయాయి. వీరి గురించి తరువాత తెలుసుకుందాం. ఇక ఎన్టీఆర్ గారి కుమార్తెలు 4. వారిలో పెద్దవారు లోకేశ్వరి గారు. లోకేశ్వరి గారు గరికపాటి గణేశ్వరరావు గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు.
ఇకపోతే రెండవ కుమార్తె పురంధేశ్వరి గారు. ఈమె దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప. వీరికి కూడా వివాహాలు అయిపోయాయి. ఇక మూడవ కుమార్తె భువనేశ్వరి గారు. భువనేశ్వరి గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆమె నారా చంద్రబాబు నాయుడు గారిని వివాహం చేసుకున్నారు. వీరికి లోకేష్ ఒకే ఒక సంతానం. ఇక నాలుగవ సంతానం ఉమామహేశ్వరి గారు. ఈమెకు మొదటగా నరేంద్ర రాజునితో వివాహం జరిగింది. ఇతడు సాడిస్ట్ కావడం చేత అతనితో విడాకులు తీసుకుని కంటమనేని శ్రీనివాస్ ప్రసాద్ గారితో రెండవ వివాహం చేశారు ఎన్టీఆర్. ఈమెకు 2 కూతుళ్ళు ఉన్నారు. అయితే వారిలో పెద్ద కూతురు కొంచెం మానసికంగా ఎదగలేదు. రెండవ కూతురికి 2021లోనే వివాహం చేశారు. అయితే ఉమామహేశ్వరి గారి గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియలేదు. ఆమె 2022లో ఆత్మహత్య చేసుకున్నాకనే ఆమె గురించి అందరికీ తెలిసింది. ఇవి అన్నగారి 12 మంది సంతానం వివరాలు. ఎన్టీఆర్ గారు ఒక పక్క సినిమాలతో మరో పక్క రాజకీయాలతో బిజీగా ఉండేవారు. అప్పటికే పిల్లలందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి, ఒక్క జయశంకర్ కృష్ణ గారికి తప్ప. 1955లో తల్లి బసవతారకమ్మ గారు చనిపోయే నాటికి జయశంకర్ కృష్ణ గారి వయసు కేవలం 23 సంవత్సరాలు. పెళ్ళీడు వచ్చిన సమయానికి ఆమె కాలం చేశారు. ఎన్టీఆర్ గారు రాజకీయాలలో తలమునకలయ్యేవారు. ఫలితంగా చిన్న కుమారుడికి పెళ్లి చేసి తన ఒక ఇంటివాడిని చేసే ఆలోచన ఎవరికీ రాలేదు. ఆ ధ్యాసలో కూడా ఎవరూ లేరు. బ్రహ్మచారిల టీడీపీ ఆఫీసులోనే తిరుగుతుండేవారు జయశంకర్ కృష్ణ గారు. అప్పట్లో టీడీపీ ఆఫీసు అబిడ్స్లో ఉండేది. అబిడ్స్లో ఉన్న టీడీపీ ఆఫీస్కి ఎవరు ఎప్పుడు వెళ్ళినా అక్కడ జయశంకర్ కృష్ణ గారు దర్శనమిచ్చేవారట. కొన్నాళ్లకు తన బాధ్యతను అల్లుడు చంద్రబాబుకు అప్పగించారు ఎన్టీఆర్ గారు. చంద్రబాబు కూడా మామచంద్రం ఉంటూ రాజకీయాలలో బిజీగా ఉండేవారు. తన భార్య భువనేశ్వరితో పాటు పురంధేశ్వరి, లోకేశ్వరి గారులతో